వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు బ్లాగ్ ఏంటి అంటే యాక్చువల్గా ఈరోజు అయితే వైకుంఠ ఏకాదశి ఫెస్టివల్ అన్నమాట. సో ఈ ఫెస్టివల్ సందర్భంగా నేనైతే టెంపుల్స్ని అయితే విజిట్ చేస్తున్నాను. ఆల్రెడీ మా ఇంటి దగ్గరలో ఉన్న శ్రీ 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 పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి టెంపుల్ని అయితే ఆల్రెడీ విజిట్ చేసేసాను. అంటే దర్శనం అయితే చేసుకున్నాం అన్నమాట, ఉత్తర ద్వార దర్శనం. అండ్ నెక్స్ట్ వచ్చేసి మేము ఒక మినీ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాను అన్నమాట. సో ఇప్పుడైతే వీడియో క్లిప్లో మీకు వీరబ్రహ్మేంద్ర స్వామి టెంపుల్ని అయితే చూపెడతాను. దాని తర్వాత నేను వెంకటేశ్వర స్వామి టెంపుల్ని కూడా చూపెడతాను అన్నమాట. అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకొని మీకు కూడా ఆ టెంపుల్ని అంతా చూపెడతాను. ఇప్పుడైతే నేను గుడికి వచ్చాను అన్నమాట, ఉత్తర ద్వార దర్శనం కోసం. ఈ గుడి అయితే వీరబ్రహ్మేంద్ర స్వామి టెంపుల్. ఈ గుడి మా ఇంటి దగ్గరలోనే ఉందన్నమాట. ఇది వచ్చేసి ఇదే అన్నమాట ఉత్తర ద్వార దర్శనము. అండ్ ఇదంతా గుడి అన్నమాట, ఇలా ఉంటుంది. అండ్ చుట్టూ ఇలా ఉంటుంది. సో ఇలా అయితే అంతా ఉంటుంది అన్నమాట గుడి అయితే. అండ్ బయట కూడా చాలా స్పేషియస్గా ఉంటుంది. ఇక్కడ కూడా మనం మంచిగా అన్ని ఈవెంట్స్లలో పార్టిసిపేట్ చేయొచ్చు, అంటే పూజలలో పార్టిసిపేట్ చేయొచ్చు. అనంతగిరి శ్రీ జగన్నాథ వెంకటేశ్వర స్వామి దేవస్థానం అనంతగిరి. సో ఇదన్నమాట, ఇది కమాన్, గుడి యొక్క కమాన్. రీసెంట్లీ కన్స్ట్రక్టెడ్, అంటే కన్స్ట్రక్ట్ అవుతుంది. హైలైట్ అంటే హైలైట్ టెంపుల్ చూస్తున్నాం. వెంకటేశ్వర స్వామి దగ్గర పోయినట్టే వాళ్ళం ఏడుకొండల వెంకన్న దర్శనం చేసుకుంటున్నాం. స్వామి శరణమయ్యప్ప. హనుమాన్ చూడవు, అనంతగిరి కనబడట్లే, చూడండి హనుమాన్. ఇక్కడ వెంకటేశ్వర స్వామి దేవస్థానం. జగన్నాథ వెంకటేశ్వర స్వామి దేవాలయం దగ్గర సేవ చేశారన్నమాట వీళ్ళు. మీకు చాలా బాగా అనిపించిందా? మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? చాలా బాగుందా? ఇక్కడ ఈ ఆంటీ కూడా సేవ చేసింది అన్నమాట. సో వాళ్ళకి సర్టిఫికేట్ టైప్ గా అయితే ఇచ్చారన్నమాట, జగన్నాథ వెంకటేశ్వర స్వామి దేవస్థానం. ఓకే ఆంటీ, థ్యాంక్ యూ. బాయ్ ఆంటీ. చాలా పుట్టపర్తి పోయినాం, తిరుపతి పోయినాం, మంత్రాలయం పోయినాం, మానంది పోయినాం. చాలా గ్రేట్. చాలా ఇక్కడ కూడా గుళ్ళు చేస్తాం, అన్నం వండిస్తాం. చాలా గ్రేట్ ఆంటీ. ఓకే ఆంటీ, బాయ్. బాయ్ బాయ్ ఆంటీ. చూసారు కదా, ఇక్కడికి చాలా మెంబర్స్ వచ్చి సేవ కూడా చేస్తున్నారు. అండ్ వాళ్ళకి ఒక సర్టిఫికెట్ కూడా ఇస్తున్నారు అన్నమాట. చాలా బాగుంది కదా. అండ్ ఇక్కడ నుంచి చూస్తే బ్యూటిఫుల్ వ్యూ, చాలా బాగుంది వ్యూ అయితే. అలానే చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. సన్సెట్ వ్యూ. మీరు కూడా ఈ టెంపుల్ని విజిట్ చేయండి, ఎందుకంటే ఈవినింగ్ అయితే చాలా బాగా ఉంది సన్సెట్తోని. నైస్ కదా. ఇది గోపురం అన్నమాట, టెంపుల్. ఇంకొంచెం ముందటికి వెళ్తే మనం క్లారిటీగా అంతా చూడొచ్చు. సో ఇప్పుడే జస్ట్ నౌ వి ఎంటర్ ది లైన్ అన్నమాట. వీడియో తీయనిస్తారో తీయనియరో, ఐ విల్ ట్రై మై బెస్ట్. ఒకవేళ వాళ్ళు అలో చేస్తే నేనైతే వీడియో తీస్తాను. ఇదన్నమాట ఎంట్రన్స్. ఇక్కడ మనం పద్మనాభ స్వామిని చూస్తున్నాం. పద్మనాభ స్వామి. ఇప్పుడు మీకు ఇక్కడ చూస్తే గుడి ఉందన్నమాట, చాలా బాగుంది. అండ్ లోపలికి వెళ్ళి కూడా మనం చూద్దాం. ఎంట్రన్స్. మనం ఇక్కడ నుంచి వెళ్దాం. ఇక్కడికి కొంచెం పైకి రాగానే ఇలా ఉందన్నమాట. దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడైతే ఇలాంటి వ్యూ అవుపడుతుంది. గుడిలో అయితే వీడియో తీయలేదు, ఒకవేళ వీడియో తీస్తే వాళ్ళు తిడతారు కాబట్టి
నేనైతే ఇలా బయట వ్యూనైతే నేను చూపెడుతున్నాను. అండ్ ఇక్కడ చూస్తే వాటర్ కూడా ఉంది. మీరు వస్తే చాలా బాగా ఎంజాయ్ చేస్తారన్నమాట. నాకు కూడా చాలా బాగా నచ్చింది ఈ టెంపుల్ అయితే. సో ఇక్కడ కృష్ణుడు ఉన్నాడు చూసారా, చాలా బాగున్నాడు కదా కృష్ణుడు. నాకు కృష్ణుడు అంటే చాలా బాగా ఇష్టం. ఇది రాముడు అన్నమాట. రామ లక్ష్మణ జానకి సీతాదేవి, లక్ష్మణుడు భరత శరదజ్ఞుడు అన్నట్టు. సీత, రాముడు, ఆంజనేయ స్వామి ఇదన్నమాట ఇక్కడ. అండ్ ఇది కొంచెం టాప్ లో ఉంటుంది కాబట్టి యూ కెన్ సీ ది బ్యూటిఫుల్ వ్యూ. ఇక్కడ నుంచి చాలా మంచి వ్యూ ఉందన్నమాట. అండ్ లోపల నేను దర్శనం కూడా చేసుకున్నాను. ఎంటర్ కాగానే ఆంజనేయ స్వామి అండ్ నెక్స్ట్ జగన్నాథ స్వామి కూడా ఉన్నారన్నమాట. అండ్ అంటే మధ్యలో వచ్చేసి వెంకటేశ్వర స్వామి. వెంకటేశ్వర స్వామి తర్వాత సత్యనారాయణ స్వామి ఉన్నారు. అండ్ దాని తర్వాత ఇంకొక అమ్మవారు కూడా ఉన్నారన్నమాట. చాలా బాగా దర్శనం అయితే జరిగింది. అండ్ ఇక్కడికి రావడం నేను చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. ఇంత మంచి బ్యూటిఫుల్ ప్లేస్ ప్రతి ఒక్కరు విజిట్ చేయాలి. విజిట్ చేసి చూడండి. ఎందుకంటే మీరు ఇక్కడ టాప్కి రాగానే ఇక్కడ అంత మంచి బ్యూటిఫుల్ వ్యూ అయితే ఉంటుందన్నమాట. నేనైతే చూసి షాక్ అయిపోయాను. అప్పటి నుంచి వీడియోలో బ్యూటిఫుల్ వ్యూ ఉంది, బ్యూటిఫుల్ వ్యూ అనే చెప్తున్నాను కానీ నాకు ఇంకా మాటలు కూడా రావట్లేదు అన్నమాట. అంత బాగా ఉంది. అండ్ ఇక్కడ సేవ కూడా చేశారన్నమాట కొందరు. వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అండ్ వాళ్ళకు కూడా ఒక సర్టిఫికేట్ అనేది కూడా ఇచ్చారన్నమాట. సో మనం కొంచెం పైకి వెళ్ళి ఇంకా మంచి క్లారిటీ వ్యూ అయితే చూద్దాం. ఇప్పుడైతే నేను కొంచెం పైకి ఎక్కుతున్నాను అన్నమాట. అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న బ్యూటిఫుల్ వ్యూని అయితే మనం కవర్ చేద్దాం. హోప్ కోతులు ఏమీ ఉండకూడదు. ఎంత చాలా బాగుందో కదా. నేను ఇప్పుడే వచ్చా అంటే లైక్ రికార్డింగ్ చేసుకుంటూ వచ్చాను అన్నమాట. లిటరల్లీ ఇంకా సన్సెట్ చూడండి ఎంత బాగుందో. ఇంకొంచెం అటు సైడ్ వెళ్దాం, వెళ్ళి చూద్దాం. ఓకే, కెమెరాలో ఎలా అవపడుతుందో అసలు నేను డిస్క్రైబ్ చేయలేకపోతున్నాను కానీ బ్యూటిఫుల్గా సన్సెట్ అసలు ఎంత బాగుందో. నీళ్ళు చూడండి. ఇక్కడ రామానుజుల వారు కూడా ఉన్నారు. నేను అక్కడ క్లారిటీగా అయితే చూపెట్టలేకపోయాను, బట్ ఇక్కడ నుంచి మీకు ఎగ్జాక్ట్గా అయితే అర్థమవుతుంది కదా. రెస్ట్ తీసుకుంటున్నా డాడీ. ఒక ఫోటో తీయచ్చుగా, తమ్నేల్కి పెట్టుకుంటా. ఒక్క ఫోటో బాగా రావట్లేదు నాకు. సూపర్ అవును, మంచిగా ఉంది. వీడియో తీయడమే నేను ఆపట్లేదంటే గెస్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఈ ప్లేస్. అసలు ఏం చెప్పాలి. నేను ఒకటి చెప్తాను, మీరు కూడా ఇక్కడికి వచ్చి విజిట్ చేసి వెళ్ళండి. సో ఈ టెంపుల్ వచ్చేసి ఎక్కడ ఉందంటే మహిబాద్ డిస్ట్రిక్ట్, తెలంగాణ స్టేట్, అనంతగిరి గ్రామంలో ఉందన్నమాట. ఇంత మంచి వ్యూని ఎవరు మిస్ అవ్వద్దు. మీరు కూడా నెక్స్ట్ టైం ఎక్కడికన్నా వెళ్ళాలి అనుకుంటే ఇక్కడికైతే ప్లాన్ చేసుకొని అయితే రండి. నేనైతే వైకుంఠ ఏకాదశి రోజు వచ్చానన్నమాట. ఇప్పుడు మనం కింద కూర్చున్నాం. సే హాయ్ స్వామి అయ్యప్ప. సే హాయ్ మమ్మీ. మరోసారి హాయ్. దిస్ ఇస్ ది ఎండ్ ఆఫ్ ది వ్లాగ్. ఎన్నిసార్లు ఎండ్ అని చెప్పాలి. ఇవన్నీ 10 లాగ్లు అయితే వారం కొట్టి పెట్టు. ఇప్పుడైతే మీకు శ్రీకృష్ణ అయితే చూపెడతాను. ఇప్పుడు అంటే మేము బయటికి వస్తున్నాం కదా, బయటికి రాగానే ఇక్కడ మీకు శ్రీకృష్ణ అయితే అవపడతారన్నమాట. అండ్ మీరు ఇలా ఎంటర్ కాగానే కూడా ఉంటుందన్నమాట. నేను అప్పుడైతే వీడియో అయితే తీయలేదు. సో ఇప్పుడైతే మీకు శ్రీకృష్ణుని అయితే చూపెడతాను. సో బ్యూటిఫుల్ కృష్ణ అయితే మీకైతే ఇప్పుడు నేను చూపెడతాను. శ్రీకృష్ణ చాలా బాగుంది, చాలా బాగా నచ్చింది నాకైతే. శ్రీకృష్ణ ఇక్కడ నాట్యం చేస్తున్నాడు, అది కూడా పాము పైన. మీకు ఈ స్టోరీ కూడా తెలిసి ఉంటుంది కదా, ఖుషి టీవీలో లిటిల్ కృష్ణ ఒక సిరీస్లో వస్తూ ఉంటుంది ఇది. ఇక్కడ గోమాత కూడా ఉందన్నమాట. గోమాత ఎంత బాగుందో కదా. ఓకే గైస్, డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.